ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. అనాలోచితన కాక దేవుని మాటలు నీ హృదయంలో చొచ్చుకోవాలని, నీలో దేవుని మాటలు ఉండాలని ఈ యొక్క సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. గత కాలం నుంచి దేవుడు మనతో మాట్లాడుతుందనగా, నిన్న రోజు మనం తెలుసుకున్న ఎవరు ధన్యత పొందుకుంటారు, ఎవరు దేవుని యొక్క ధన్యత పొందుకుంటారో నిన్న దేవుడు వాక్యము ద్వారా మాట్లాడు. అవును, దుఃఖపడు వారు ఆయన ఓదార్చే దేవుడు ఉన్నాడని మనం గ్రహించాం. ఈరోజు లేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మరొక మాటగా ఎవరు ధన్యత పొందుకుంటారు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని. ఎవరంటే సాత్వికులు. ఎవరు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎవరు ఈ సాత్వికులు? ఈ సాత్వికులలో ఎందుకని దేవుడు ఈ మాట ఎందుకు పెట్టాడంటే, సాత్వికుడు అనగా బహు తగ్గింపు కలిగిన వాడని అర్థం. సాత్వికుడు అనగా ఏంటి? బహు తగ్గింపు కలిగిన వాడు. దేవుడికి ఎవరైతే ఇష్టమైన వారు ఎవరున్నారంటే సాత్వికుడు. మోషే కొంతకాలం నుండి ఆయన కోపిష్టి, బహు కోపిష్టి అంట. ఎవరు? కోపిష్టిగా ఉన్న మోషేకు దేవుడు అప్పుడే ప్రత్యక్షమవల. 40 సంవత్సరాలు అక్కడ ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు, ఎక్కడ కాస్తున్నప్పుడు? గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ గొర్రెలు ఏ విధంగా అయితే యజమాని చెప్పినట్టుగా వింటాయో, యజమాని ఎక్కడికి పంపుతూ ఉంటే, ఆ కాపరి ఎక్కడ పంపుతూ ఉంటే ఆ ప్రదేశానికి ఎలాగైతే లోబడుతున్నాయో అవి చూసి నేర్చుకొని మోషే ఏమైపోయాడు? సాత్వికుడు అయిపోయాడు. ఏమైపోయాడు? నేర్చుకున్నాడు. అవి ఒకరిని ఎదిరించవు. గొర్రె పిల్లలు ఒకరిని ఎదిరించడం ఉండదు. అక్కడ కాపరి ఒకవేళ వచ్చిన కాపరి ఏం తిట్టినా సరే మౌనంగా ఉంటుంది, అంతేగాని తిరగబడం. మేకలైతే తిరగబడతాయి కానీ గొర్రెలు తిరగబడం. యజమాని చెప్పినట్టు గొర్రె పిల్ల ఏం చేస్తుంది? ఆ కాపరికి లోబడి ఉంటుంది. అంటే ఇప్పుడు మోషేకి ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు? ఎమ్మడే ప్రత్యక్షమయ్యాడా? ఎప్పుడైతే సాత్వికుడు అయిపోయాడో అప్పుడు ఆయన సినాయి పర్వతం మీద ప్రత్యక్షమయ్యాడు మోషేకి. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అంటే అప్పుడు దాకా మోషేకు దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. దేవుని యొక్క ప్రత్యక్షత కోల్పోయాడు. లేదు, ఎందుకంటే అతను ఎలా ఉన్నాడంటే కోపిష్టి. ఆ కోపంతో ఒక మనిషిని చంపేసిన నరహంతకుడు అయిపోయాడు. కోపం ఏం చేసింది? ఇప్పుడు ఒక మనిషిని నరహంతకుడు చేసేసింది. అలాంటి మోషే ఏ విధంగా అయితే దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమేంటి? తనకున్న కోపానంతటా తగ్గించేసుకున్నాడు అండి. తనకున్న కోపాన్ని తగ్గించేసుకున్నాడు. ఎవరన్నా ఏమన్నా సరే మౌనంగా వెళ్ళిపోయాడు. గొర్రె పిల్లని చూసి నేర్చుకున్నాడు. ఎవరు నేర్చుకున్నాడు? మోషే. గొర్రెలు కాస్తూ అవి ఏ విధంగా యజమానికి లోపడుతున్నాయో అలాగే వాటిని చూస్తూ నేర్చుకున్నాడంట మోషే. ఎవరు నేర్చుకున్నారు? మోషే నేర్చుకున్నాడు. అందుకే ఏమయ్యాడు? మోషే సాత్వికుడయ్యాడు. ఏమయ్యాడు? అప్పుడు సాత్వికుడైనప్పుడు దేవుడు ప్రత్యక్షించాడంటే ఆయన ధన్యత పొందుకున్నాడు. దేవుడు ఎవరికైనా ప్రత్యక్షం అవుతాడా? మ్యాక్సిమం కష్టం. ఎప్పుడు? తనలో ఉన్న కోపం అనే పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, అప్పుడు తనకున్న కోపాన్నంతా ఎప్పుడైతే తీసేసుకున్నాడో అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు 40 సంవత్సరాల తర్వాత. అదవుతుందా? మోషే పంపించినమ్మటే రాలా దేవు. తనలో ఉన్న గుణాలన్నీ తీసేసుకున్న తర్వాత పరిశుద్ధ జీవితంలోకి, దేవునితో గడపాల్సిన సమయంలోకి ఎప్పుడైతే వచ్చాడో, దేవుని స్తుతించడం ఎప్పుడైతే నేర్చుకున్నాడో అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఈ రోజున మనం ఎంత దేవుని మందిరానికి వెళ్ళినా మనలో దేవుని ప్రత్యక్షత కనపడతలేదంటే కారణం ఏంటంటే మనలో ఆ గుణం లేదు. ఏ గుణం లేదు? కోపిష్టితనం ఉండిపోయి ఈ కోపము రేగిపోతుంది. అన్నదమ్ముల్లో కోపం, బంధువుల్లో కోపం, మిత్రుల్లో కోపం, అనేక మంది కోపముతో దేవుని ప్రత్యక్షతను కోల్పోతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారంట. ఈ భూమి మీద వాళ్ళ పేరు
అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మోషే ఆనాడు కోపాన్ని తగ్గించుకొని ఎప్పుడైతే 6 లక్షల మందిని ఎంతమందిని నడిపించాడు? 6 లక్షల మందిని నడిపించాడంట. 6 లక్షలకు పైగా ఉన్నారంట. అంతమందికి ఒక నాయకుడిగా అయిపోయాడు మోషే. ఎప్పుడయ్యాడు? కోపంతో ఉన్నప్పుడు అయ్యాడా? లేదు. సాత్వికుడు, ధన్యుడు. మరొక విషయం, దుఃఖపడు వారు ధన్యులు అయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారు. అంటే భూలోకంలో వారి పేరు మారి మోగిపోతుంది. అర్థమవుతుందా? యోసేపు ఉన్నాడు, అన్నదమ్ములు హింసించేశారు, అందరూ చాలా వేదన చేసేశారు, ఎన్నో అవమానాలు పడ్డాడు. కానీ తను మౌనంగా ఉన్నాడే తప్ప ఎవరిని ఎదిరించలా. అర్థమవుతుందా? బానిసత్వంలో ఉన్న, బానిస సంఖ్యలో ఉన్న రాజుని ఎదిరించలేదు, ఎవరిని ఎదిరించలా. తన పని తాను చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. ఎవరు ఏ పని చెప్పినా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఏమైపోయాడు యోసేపు? ఒక రోజున దేవుడు తన సాత్వికత్వాన్ని చూసి ఐగుప్తు దేశానికే గవర్నర్ అయిపోయాడు. అంటే రాజు కన్నా, రాజుకు ఉన్న అధికారము ఎవరికి వచ్చేసింది? యోసేపుకి వచ్చేసింది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని, ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతాడు. ఏమనగా సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. ఈ భూమి మీద నీ పేరు చిరకాలం ఉండాలంటే నీలో ఏం కనపడాలి? పలానా వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు, అదే ఒక ఊరిలో ఉన్నావంటే ఆ ఊరిలో నీకే ఆ దేవుని విషయంలో ఏం కనపడాలంటే సాత్వికం కనపడాలి. చిన్న మాట అంటేనే కొట్టేస్తున్నావు చెల్లిని, చిన్న మాట అంటేనే అన్నయ్యను కొట్టేస్తున్నావు. ఏది నీలో సాత్వికత? దేవుడు నీలో ఎలా ఉంటాడు? ఆనాడు మోషేని ఎన్నో మాటలు అన్నారు. ఇశ్రాయేలు ప్రజలు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపేటానికి నువ్వు నీ దేవుడు మాకు ఏంటి ఈ పరిస్థితి అనగానే అక్కడ మోషే ఏమైనా కృంగిపోయాడా? ఏమి వాళ్ళ చెప్పిన మాటకు బాధపడ్డా? వెళ్ళి ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరికి చేశాడు? దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిందంట. సముద్రాన్ని పాయలు చేసేంత శక్తి ఎప్పుడొచ్చిందంటే మోషేలో. ఎవరు ఎన్నన్నా సరే, ఎన్నో మాట్లాడుతున్నారు. మోషేను ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా బాధించినా సరే ఆయన మనసు ఎవరి వైపు ఉంది? వాళ్ళ మాటలు వింటలేదు, దేవుని వైపే చూస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుడి వైపే చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు బలాఢ్యుడు, ఈ మనుషులు ఏంటంటే బలహీనులు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసేశారు దేవుడు. అంటే దేవుడు ఎంత బలవంతుడో ఒకసారి గ్రహిస్తున్నాడు తప్ప వీళ్ళ మాటలు వింటలేదు. వాళ్ళు ఎన్నో సనుగుతున్నారు, గొనుగుతున్నారు, కానీ వాళ్ళని ఏమాత్రం కోపం తెచ్చుకుంటలా. సాత్వికుడు ఏం చేస్తాడంటే ఎవరు ఏమన్నా సరే మౌనంగా వెళ్ళిపోతాడు, తన పని తానే చేసుకుంటే వెళ్ళిపోతాడు. అదవుతుందా? యోసేపును కూడా ఎంతోమంది అవమానపరుస్తున్నా దేవుని స్తుతిస్తూనే తను ఎంతోమంది హేళన చేశారు, కొట్టారు, అన్నదమ్ములు కొట్టారు, గోతులో పడేశారు, 30 వెండి నాణాలకి ఎవరికో అమ్మేశారు. ఏమాత్రం ఎవరి మీద కోపం చూపించలా. యజమానికి సాత్వికుడు అయిపోయాడు. అందుకే యోసేపు, ఈ రోజున యోసేపు మాట అనేక మందిరాలు యోసేపు గురించి తెలుసుకుంటున్నామంటే కారణం ఏంటంటే ఇదే, సాత్వికులు ధన్యులు. భూలోకం మీద వాళ్ళ పేరు ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? ఈ భూమి ఉన్నంత వరకు వాళ్ళ పేరు నిలిచిపోయింది. ఇప్పుడు మోషే కానీ, ఇప్పుడు యోసేపు కానీ ఎప్పుడో చనిపోయారు, ఇప్పటికీ వాళ్ళ పేరు ఉందంటే కారణం ఏంటి? సాత్వికులు వాళ్ళు. ఎన్ని మాటలన్నా, దావీదుని ఎన్నో మాటలు అన్నారు, అయిన వాళ్ళు అన్నారు, బంధువులు అన్నారు, రాజే చంపేద్దామన్నాడు. అయినా ఆయన ఎవరి మీద తిరగబడ్డా? తన పని తను చేసుకుంటూ పోయాడు అంతే. యేసు ప్రభు వారు ఉన్నారు, ఆయన సిలువ ఎత్తుకుని వెళ్ళేటప్పుడు ఎంతోమంది కాండ్రించి ఉమ్మోశారు, రాళ్లతో కొడుతున్నారు. ఆయన సిలువ వదిలేశాడా? ఆ సిలువను ఎత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? కపాలం అనే పర్వతం మీదకి వెళ్ళి ప్రాణం ఇచ్చేశాడు. అంటే అక్కడ యేసు ప్రభు వారు ఒకటే, నా తండ్రి చిత్తము నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ నాన్న మాట వినాలని. ఈరోజు నాన్న మాట వింటున్నారా? తల్లిదండ్రుల మాట వింటున్నారా? అంటే నీలో ఏమి లేదు? సాత్వికం లేదు. గుర్తుపెట్టుకో,
సాత్వికులు ఏం చేస్తారంటే లోబడతారు. ఎవరు లోబడతారు? లోబడతారు. ఎవరికే? సాతానికి కాదు లోబడేది, దేవుని మాటలకు లోబడతారు. ఎవరు ఎన్నన్నా సరే ఈ చెవితో విని వాటిని విడిచి వాళ్ళ మీద తిరగబడరు. వాళ్ళు ఎలా వెళ్తారంటే సాత్వికంగా, అంటే తన తల దించుకొని ప్రయాణం చేస్తారు. వాళ్ళు ఈ పక్కన తిడుతున్నా, అవమానం చేస్తున్నా ఏమాత్రం మోషేని ఎన్నో మార్లు సొనిగారు, ఎన్నో మార్లు అవమానపరిచారు. కానీ మోషే ఏమాత్రం వాళ్ళ వైపు చూట్ల, దేవుని వైపు చూస్తున్నాడు అన్నమాట. అదవుతుందా? ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరి వైపు, నీ ఇంటి పక్కల ఈ ఇరుగు పొరుగు వారు ఎన్ని అంటున్నా సరే నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు దేవుని వైపు చూడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో, ఇక్కడ సాత్వికుడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? వాళ్ళు తిడుతున్నారని చెప్పి మనం తిడితే నీలో సాత్వికం లేదు. గుర్తుపెట్టుకో. చెల్లి నిన్ను కొడుతుందని నువ్వు కొట్టావంటే నీలో, అంటే నువ్వు దేవుని ధన్యత కోల్పోతున్నావు. అమ్మ నిన్ను కొట్టిందని నువ్వు తిరగబడ్డావనుకో, అది నువ్వు ఏం పోతుందే నీలో కోల్పోతున్నావు, సాత్వికము కోల్పోతున్నావు. సాత్వికులు ఏం చేస్తారంటే దేవుని యొక్క దర్శనాన్ని చూస్తారు. వాళ్ళు చూడటమే కాక భూలోకం అంతా వారి పేరు నిలిచిపోద్ది. పలానా ప్రిన్స్ బాబా ఎన్ని మాటలన్నా సరే తలదించుకొని వెళ్ళిపోతాడు. పలానా ప్రైజ్ తల్లా ఎన్ని మాటలన్నా సరే తన పని తాను, ఎన్ని కొట్టినా తిట్టినా తన పని తానే చేసుకుని వెళ్ళిపోతుందని అందరి నోట నీ మాట ఉంటుంది. అదవుతుందా? నువ్వు ఎక్కడైనా చర్చిలో అల్లరి చేస్తున్న జనాభాలో ఉన్నారనుకో మనుషులు, వాళ్ళల్లో వాళ్ళు అల్లరి చేస్తున్న గుంపులో నువ్వు ఉన్నావంటే పలానా ప్రిన్సియా బహు అల్లరి, దేవుని మందిరానికి వస్తాడు కానీ ప్రార్థన చేయడు, అయ్యి కొనుక్కొని తింటాడనే అవమానం. దేవుడికి నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అంటే అవమానం తెస్తున్నావు. మందిరాల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కాదు నీ సావాసం ఉండేది, దేవుని ఆరాధించే వారితో సావాసం ఉండాలి. నీకు మాటలు చెప్పే వాళ్ళతో సావాసం కాదు, నీకు కావాల్సింది దేవునితో ప్రార్థన చేసే సమూహంతో నీకు ఉండాలి సంబంధం. వాళ్ళే నిజమైన స్నేహితులు. నువ్వు మందిరంలోకి వచ్చాగానే వాళ్ళు వచ్చి బయటికి వెళ్దాం అంటే లేదు నా దేవుని మందిరంలో నువ్వు బయటికి రా అన్నారంటే, దేవుని మందిరంలో నిన్ను బయటికి పిలుస్తున్నారంటే వాళ్ళు ఎవరు? సాతాను. వాళ్ళకి సాత్వికం ఉండదు, వాళ్ళ కోపిష్టులు. వాళ్ళ కోపం నీకు కూడా నేర్పేస్తారు, వాళ్ళ అలవాట్లు నీకు అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీరు సాత్వికంగా బ్రతకండి అంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా సాత్వికంగానే నడిచారు. ఎన్నో మాటలు అన్నారు. దయ్యాలు వెళ్ళగొడతండి, ఈ దయ్యాల అధిపతి అని అవమానపరిచారు. దేవుడు కుమారుడు కాడని ఎగతాళి చేశారు. అబద్ధికుడు అని ఎన్నో మాటలు అన్నారు. కానీ దేవుడు ఏమన్నా వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పాడా? చెప్పు. ఎదురు సమాధానం ఎక్కడైనా చెప్పాడా? ఎవ్వరికి ఒక్క మాట కూడా మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు ఏం చూపిస్తున్నాడు? ఆయన చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నాడు. సాత్వికుడు ఆయన. మోషే సాత్వికుడైన ఒక చోట పడిపోయాడు, కానీ దేవుడు యేసుప్రభు వారు ఎక్కడా తన కోపాన్ని ప్రదర్శించలేదు. ఒక దేవుని విషయంలో తప్ప ఎక్కడ ఒక మనిషిని తిట్టడం కానీ అవమానపరచడం కానీ చేయలేదు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సాత్వికం నీలో ఉండాలి. నీలో సాత్వికం ఉన్నప్పుడు దేవుని దూతలు నీ వెంట ఉంటారు. నువ్వు అల్లరి చిల్లరగా ఉంటే దేవుడు నీ వెంట ఉండడు. సాతాను సమూహం నీ వెంట ఉండి నిన్ను నరకానికి లాక్కెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకు నువ్వు మార్చుకోవాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎవరితో సావాసం ఉండాలి? దేవుని పిల్లలతో సావాసం ఉండాలి. మందిరానికి వెళ్ళినప్పుడు అల్లరి చేసే వాళ్ళతో నేను అల్లరి చేస్తావంటే కుదరదు. దేవుడు ఎవరు? అల్లరికి కర్త కాదు. మందిరమైనా లేకపోతే ఇంటికాడైనా ఎక్కడైనా మీరు అల్లరి చేస్తున్నారంటే మీలో ఏం పోతుంది? మీలో సాతాను దొరుకుతున్నాడు కాబట్టి మీలో సాత్వికం. అందుకే మీకు కోపం వస్తుంది. అందుకే నీకు చెల్లి అంటే పడతల, అందుకే నీకు అన్నయ్య అంటే పడతల. తినే తిండిలో గొడవ వస్తుంది. ఒక్కసారి ఆలోచించే. తినే ఆహారం ఇంత ఆహారం కోసం కొట్టుకుంటున్నారు అంటే మీలో ఏముంది? మీలో సాతాను ఆత్మ మీలో ప్రవేశించింది. అందుకే ఇక్కడ వాక్యంలో ఏం రాయబడి ఉంది?
మొన్న చెప్పిన వాక్యంలో ఆత్మ విషయమై దీనులైన వారు, ఈ దీనులైన వారు సాత్వికులు ఒక్కటే. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు సాత్వికుడవుతావు, నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడతావు, దేవుని మందిరం కొరకు పరుగులు తీస్తావు. నీలో ఎప్పుడైతే లోకము నీలోకి వచ్చిందో ఆటోమేటిక్గా నువ్వేం పడిపోతావు, పతనమైపోతావు, దేవుడికి దూరం అయిపోతావు. ప్రార్థన చేయాలంటే చిరాకు వచ్చేస్తుంది, వాక్యం చెప్పాలంటే చిరాకు వచ్చేస్తుంది, బైబిల్ చదవాలంటే చిరాకు వచ్చేస్తుంది. అప్పుడు నీలో ఏ ఆత్మ ఉందంటావు? సాతాను ఆత్మ నీలో ప్రవేశించింది కాబట్టి నిద్ర వచ్చేస్తుంది. వాక్యం చెప్పేటప్పుడు నీకు నిద్ర వస్తుందంటే నీలో ఏం ప్రవేశిస్తుంది? ఈరోజు వాక్యం విను, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీలో సాతాను దూరుతుందంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నరకానికి వెళ్ళిపోతున్నావు. దేవుడు మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్నాడు, పడుకొని ప్రార్థన చేయమల్లా. మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. ఈరోజు నీకు నిద్ర కలుగు చేస్తుంది సాతాను. అప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని ఎదిరించాలి. ఈరోజు వాక్యం సాత్వికంగా జీవించడానికి ప్రయత్నించాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తన పిల్లలు దేవుడు ఏం చెప్తాడో అదే ప్రకారంగా జీవించాలని ఆశపడతాడు. 1 గంట దేవుడితో గడపలేకపోతే నీలో సాత్వికం ఎక్కడొస్తుంది? 1 గంట దేవుడితో నువ్వు గడపలేక 2 నిమిషాలు ప్రార్థన చేస్తే నీలో ఎక్కడ బలం వస్తుంది? తిన్నావంటే, ఆహారం తిన్నావంటే కడుపు నిండా తినాలా? సగం తింటే నీకు ఆరోగ్యమా? నీ కడుపు నిండేలా తిన్నప్పుడే నీకు శరీరానికి బలాన్ని వస్తుంది. ఆత్మకు ఆహారం కావాలంటే దేవుని వాక్యము నువ్వు బలపడుతున్నప్పుడే నీ ఆత్మ బలపడుతుంది. ఈ ఆత్మ ఎక్కడ తీసుకెళ్తుంది? ఈ శరీరం మట్టి పాలైతే ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం చనిపోతే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎందుకని వెళ్తుంది? ఈ ఆత్మలో నువ్వేం పెడుతున్నావు? ఆహారం పెడుతున్నావు. దేవుని మాట అనే ఆహారం పెడుతున్నావు. సాత్వికులు ఏం చేస్తారంటే దేవుని మాట కొరకు ఎదురు చూస్తారు. ప్రార్థన అంటే అయ్యో నేను ఇప్పుడు చేయలేనా అనేటట్టు ఉన్నారంటే వాళ్ళలో ఏం దొరుకుతుంది? సాత్వికులు లేదు. అందుకే ఈరోజు వాక్యం దేవుడు నీతోనే మాట్లాడు. సాత్వికులు ధన్యులంట. ధన్యులంటే వాళ్ళ పుట్టుట దేవుడికి ఇష్టమైపోయింది. ఇప్పుడు ఎవరి నుంచో ఇష్టపడుతున్నాడంటే ధన్యులు అన్న మాటకి అర్థం ఏంటంటే దేవునికి ఇష్టమైన పిల్లలు. అర్థమవుతుందా? ఆయన భూమి మీదకి పంపించినప్పుడు ప్రిన్సే ఈ విధంగా జీవించాలని ఆశపడుతున్నాగా, ఆశ ప్రకారంగా నువ్వు జీవించావు అనుకో, దేవుడు నువ్వు ధన్యుడివే అంటే నువ్వు ధన్యుడువా అన్న మాట వస్తున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అది నువ్వు ధన్యుడు కాదంటే నరకానికి వెళ్తావు. అది నువ్వు ఎక్కడున్నా సరే దేవుడే చెప్తున్నాడు, నేను అల్లరికే కర్త కాదు. అమ్మ నాన్న మాట వినకపోతే నేను నీకు తోడుండను. ఏమన్నాడు? మనం చెప్పే నిర్గమకాండ 20 అధ్యాయులు ఏమని ఉంది చెప్పా నీకు? తల్లిదండ్రులు మాట వినకపోతే వాళ్ళని ఎదిరిస్తే ఏం జరిగిద్ది? వారి దీపం ఆర్పేస్తాడంట దేవుడు. అంటే వాళ్ళని భూమి మీద ఉండనివ్వడు, భూమి మీదే కాదు నరకంలో కూడా పడేస్తాడు. ఈరోజు వాక్యం ఎదిరించేవాడుగా ఉండు, పెద్దల్ని ఎదిరించేవాడుగా ఉండద్దు. సాత్వికులు ఎవరు ఎన్నన్నా సరే ఏం చేస్తారు? తల దించుకొని వెళ్ళిపోతారు. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నా సరే నువ్వు నీ నోట్లో ఎవరు ఉండాలి? దేవుని స్తుతించడమే. ఎవరు ఏమనుకున్నా నీ పని. వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నావని ఎగతాళి ఎన్నో మాటలని నువ్వు ఎవరికే ప్రార్థన చేసేది? మనుషులకు కాదు, దేవునికి ప్రార్థన చేస్తున్నావు. ప్రపంచాన్ని పరిపాలించే దేవుని పాదాల దగ్గరుండి ప్రార్థన చేస్తున్నావు కాబట్టే నువ్వు ఏమవుతావు అంటే ధన్యుడు అవుతావు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ధన్యత పొందుకున్న పలానా ప్రిన్సి అబ్బా చర్చికి వెళ్తే అందరూ చెప్పుకోవాలా. దేవుని మందిరాల్లో అలాంటి పిల్లలు ఉండాలయ్యా. ఎంత మంచి పిల్లలయ్యా, దేవుని చక్కగా ఆరాధిస్తారు వాళ్ళు. మంచిగా ప్రార్థన చేస్తారయ్యా, వాళ్ళు చేయరు, అల్లరి మనుషులతో కలవరయ్యా అని చెప్పుకొనేలా జీవించారు. మందిరానికి వెళ్తే అల్లరి చేస్తున్నారు. ఎక్కడ
ఎక్కడ దేవుడిని నువ్వు అవమానిస్తున్నావు? ఎక్కడ దేవుని మహింపరుస్తున్నాను? నీలో ఏది సాత్వికం? అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు సాత్వికులైన వారు ధన్యులంట. గుర్తుపెట్టుకో ఈ మాట. పదే పదే ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, మనం ఎలా ఉంటున్నామంటే అల్లరికి కట్టగా ఉండకూడదు. అది ఇంట్లో అయినా సరే, మందిరంలో అయినా సరే. ఒకళ్ళని ఏడ్పించే వాళ్ళుగా ఉండకూడదు. అర్థమవుతుందా? అమ్మని ఏడ్పించేలాగా నువ్వు ఉన్నావా? నువ్వు ఎవరు అంటే సైతానువే. నాన్న ఏడిపించే వాళ్ళలాగా ఉన్నావా? చెల్లిని ఏడిపించేలాగా ఉన్నావా? అన్నయ్యని ఏడిపించేలాగా ఉన్నావా? మామని ఏడిపించేలాగా ఉన్నావా? తాతని ఏడిపించేలాగా ఉన్నావా? ఎవరిని బట్టి నువ్వు ఏడిపిస్తున్నావంటే నీలో ఏముంది? దేవుని ఆత్మ లేదు. నిన్ను చూసి వాళ్ళు సంతోషపడాలి. ఆహా, ఎంత చక్కగా పెరుగుతున్నారయ్యా పిల్లలు, ఎంత చక్కగా మాట వింటున్నారయ్యా, వీళ్ళు కొట్టుకోరయ్యా, తినే విషయంలో కొట్టు చెప్పాలి, సాక్ష్యం కావాలి. వాళ్ళు చెప్పాలి, మా ప్రిన్సియా ఎంత బాగున్నాడు, చక్కగా దేవుని మాటలు వింటున్నాడు, చక్కగా తన చదువుకుంటున్నాడు, చక్కగా ఎవరి జోలికి వెళ్తలేదు. అలా సాక్ష్యం చెప్పుకునేలా జీవించినప్పుడు దేవుడు నువ్వేమంటున్నాడు? నువ్వు ధన్యుడివి. అంటే దేవుడు నీ ముందు ఉంటాడన్నమాట. నువ్వు వెళ్ళే ప్రతి పనిలో. ఇప్పుడు ఆనాటి నుండి మోషేకి ఎక్కడికి వెళ్ళినా మోషేకి దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమైన తర్వాత దేవుని మాటకు లోబడి ఎప్పుడైతే ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత 10 కార్యాలు చేశాడంట. ఎన్ని కార్యాలు? మోషే ప్రార్థన చేస్తే, దేవుని ప్రార్థన చేస్తే కప్పలు వచ్చినాయి అంట. ఎర్ర సముద్రం కాకుండా నైలు నది ఎర్రగా మారిపోయింది, రక్తంగా మారిపోయిందంట. తాగడానికి కూడా నీళ్లు కూడా మార్చేశాడు. తన ప్రజలను బాధిస్తున్న ఐగుప్తు దేశం అంతా అల్లాడిపోయింది. ఎందుకని? అక్కడ మోషేకి ఎవరున్నారు? కర్రను కూడా పాముని చేస్తాడంట. చైని తన చేతిలో పెట్టుకుని కుష్ఠరోగం ఇలా వస్తుందని అందరికీ చూపించాడంట. ఎన్నెన్నో 10 కార్యాలు, ఇంకా ఎన్నో చేశాడు. కానీ ముఖ్యంగా 10 కార్యాలే, అంటే 10 అద్భుతాలు చేశాడంట ఐగుప్తు దేశం. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుడు నీకు తోడుంటే విజయమే. ఇక్కడ సాతాను ఆ ప్రదేశాలు, ఇప్పుడు ఐగుప్తు దేశం నీకు ఒకసారి ఏం చెప్పాను, అది సైతాను. వారు ఆరాధించేది విగ్రహారాధన, విగ్రహ ఆచారాలు పాటిస్తారు. కానీ దేవుడు ఎవరు? ప్రత్యేకించబడినవాడు, ఆయన పరిశుద్ధుడు. కనుక ఇప్పుడు వీళ్ళలో ఏమి రాకూడదు? ఆ ఐగుప్తు ఆచారాలు రాకూడదు. కానీ మోషే ఉన్నంత కాలము ఇశ్రాయేలు ప్రజలు తిరగలేదంట. ఎప్పుడైతే మోషే సినాయి పర్వతం మీద ఆరాధించడానికి వెళ్ళినప్పుడు మోషే ఉన్నంత వరకు, మోషేకు దేవుడు తోడున్నంత వరకు ఏ కార్యమైనా సరే దేవుని స్తుతించే కార్యాలు చేశారు. ఎప్పుడైతే మోషే సినాయి పర్వతం పైన దేవుని ఆరాధించడానికి వెళ్ళాడో అప్పుడు సాతాను అక్కడికి ప్రవేశించాడు. అప్పుడే ఆ బంగారు ప్రతిమను, దూడ ప్రతిమను చేసుకొని దేవుని కోపం కలిగించేలాగా ఇశ్రాయేల్ ప్రజలు పాడైపోయారు. అప్పుడు దాకా మోషే ఉన్నంత వరకు వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆకలేస్తున్నప్పుడు ఆకాశ దేవదూతలు తినే మన్నాని కురిపించాడు దేవుడు ప్రార్థన చేస్తే. మారాని మధురగా చేదుగా ఉన్న నీరుని ఎన్నో అద్భుతాలు చూస్తున్నాడు. ఎప్పుడైతే మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళాడో, అంటే అప్పుడు దాకా మోషే అక్కడ ఉన్నంత వరకు వాళ్ళకి అద్భుతాలు, తినటానికి ఆహారం కొదువు లేదు, ఎన్నో అద్భుతాలు. ఎప్పుడైతే మోషే సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడతానికి 40 రాత్రులు 40 పగళ్ళు వెళ్ళాడో అప్పుడు సాతాను అక్కడ ఎంటర్ అయిపోయాడు. అదవుతుందా? అప్పుడు దాకా సాతాను అక్కడ ఎంటర్ కాలేకపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియదేవుడు, సాత్వికంగా జీవించాలి. అల్లరితో కూడిన ఆటపాటలు కాదు. అల్లరొద్దు నీకు. నువ్వు ప్రతి నిమిషము దేవుడితో గడిపే. ఎందుకు? దినాలు కొద్ది దినాలే. ఏ సమయంలో ఏది జరుగుద్దో రేపన్నది మంద కాదు. రేపు ఏం జరిగిద్ది అన్నది కాదు, ఈరోజు ఏం జరిగిద్ది అన్నది చూసుకోవాలి. రేపటి గురించి ఆలోచించి చింత యావత్తు నీ మీద వేసుకుంటున్నావు. దేవుడు ఏమన్నాడు? రేపటి గురించి నువ్వు ఆలోచించొద్దు. రేపన్నది నీది కాదు, ఈరోజే నీది. ఆ మాట విందామా? ఏమని రాయబడింది చూడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట రాయబడింది చూడు.
అదిగో 6వ అధ్యాయం 34. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతిని గురించి చింతించుచున్నవాడు ఏ నాటికీడు ఆ నాటికే చాలును. రేపటి గురించి ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారు? రేపేమైపోద్దో, రేపేమైపోద్దో, రేపేమైపోద్దో. రేపన్నది ఏమవుతుందని భయపడిపోతున్నారు. రేపన్నది కాదు, ఈరోజే ఆనందంగా ఉండు, దేవుని స్తుతించు. దేవుడు అంటున్నాడు, చింత మీరే పెట్టుకుంటున్నారు, రేపటి గురించి ఆలోచించి ఏమైపోతున్నారు? రోగాలు తెచ్చుకుంటున్నారు. అదే ఇక్కడ మాట్లాడుతుంది దేవుడు. ఇదిగో రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతిని గురించి చింతించువాడు. చింతించకు అంటున్నాడు దేవుడు. ఏ నాటి కీడు ఆ నాటికే చాలు. అదవుతుందా? కీడు అంటే మరణం. ఎప్పుడు నువ్వు చనిపోతావో నీకు తెలియదు కనుక రేపటి గురించి ఆలోచించద్దు. నువ్వు దేవునితో ఒకటే అడగాలి, రేపన్నది నాకుంటే నువ్వు నాకు తోడుండయ్యా అని ప్రార్థన చేయాలి. సాత్వికుడు అలాగే ఉంటాడు. ఎలా ఉంటాడు? రేపటి గురించి ఆలోచించాడు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన రోజు, ఈరోజు నా దేవుని సంతోష పెట్టాలి అనే ఆలోచన కలిగే జీవించేవాడిగా ఉండాలి. సాత్వికుడు వల్ల జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి జీవిస్తావా లేదా సైతాన్లాగా జీవిస్తావా? అది నీ చేతిలోనే పడుతున్నాడు దేవుడు. ఈ కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.